శివుణ్ణి దేవాది దేవుడని, ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం ఆయనకి మాత్రమే ఉందని అంటారు. ఈ ప్రపంచంలో అన్ని అతీంద్రియ శక్తులు ఆయన ఆధీనంలోనే ఉంటాయని శివ భక్తులు బలంగా నమ్ముతారు. అయితే ఒక శివ భక్తుడిగా మీ మనసులో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మొదలవుతాయి. అసలు ఆ పరమశివుడు ఎలా జన్మించి ఉంటాడు? అతని తల్లి ఎవరు? తండ్రి ఎవరు? గురువు ఎవరు? ఒకవేళ ఆయనే గురువైతే ఆయన మొదటి శిష్యులు ఎవరు? త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో అత్యంత శక్తివంతులెవరు? ఈ లోతైన ప్రశ్నల నుండి మనం ఆయన దివ్య రూపం వైపుకు వస్తే శివుడంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మెడలో గజగజలాడించే ఒక పాము, చేతిలో డమరుకం, ఒంటి నిండా పవిత్రమైన బూడిద, నడుముకు చుట్టుకున్న పులి చర్మం. అసలు ఇవన్నీ ఆ పరమశివుడి దగ్గరికి ఎలా వచ్చాయి? ఈ దివ్య రూపం వెనకున్న అసలు కథ ఏమిటి? అంతేకాదు మహాశివుడికి గాంజా ఆకులు బాంగ్ నైవేద్యంగా ఎందుకు పెడతారు? ఆ ఆచారం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మన దృష్టి ఆ పరమశివుడి నివాసం వైపు వెళ్ళాలి. ఆ మహాశివుడు ఈనాటికి ఈ క్షణానికి కూడా తన సతీమణి పార్వతి, కుమారులు వినాయకుడు కుమారస్వామితో కలిసి మంచు కొండల మధ్య ఉన్న కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని జనాల యొక్క ప్రగాఢ విశ్వాసం. కానీ ఇక్కడే విచిత్రం ఏంటంటే నేటి ఆధునిక యుగంలో ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఒక్క మనిషి కూడా ఆ కైలాస పర్వత శిఖరాన్ని పూర్తిగా ఛేదించలేకపోయాడు. అసలు ఎందుకు? ఆ పర్వతం మీద ఏముంది? మానవ మాతృలను ఆ పవిత్ర శిఖరం దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ఆ అదృశ్య అనూహ్య శక్తి ఏమిటి? ఒకానొక కాలంలో ఈ సృష్టిని నిర్మించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. అప్పుడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సహాయం చేయడానికి ఆ పరమశివుడు తన దివ్యమైన శరీరాన్ని రెండుగా చీల్చుకొని అర్ధనారీశ్వర రూపాన్ని ఎందుకు దాల్చాల్సి వచ్చింది? తన పురుష రూపాన్ని, స్త్రీ రూపాన్ని ఒకటిగా చేసి ఆ అపురూపమైన రూపాన్ని ప్రదర్శించాల్సినంత తీవ్రమైన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఆ పరమశివుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి రహస్యం మీకు దొరికినట్లే. ఈ వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వీడియో చివరి వరకు చూసేయండి, ఎందుకంటే లాస్ట్ వరకు వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైక్ చేసి హరహర మహాదేవ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభు, అంటే ఆయన ఎవ్వరికి జన్మించలేదు. ఆయనంతట ఆయనే అందరికంటే ముందు ఈ విశ్వంలో జన్మించాడని, ఆయనే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడని పవిత్రమైన శివ పురాణం చెబుతుంది. దీని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆ పరమశివుడికి తల్లి లేదు, తండ్రి లేడు. ఆయన ఈ సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడని, ఈ సృష్టి మొత్తం నాశనమైన తర్వాత కూడా ఆయన ఒక్కడే శాశ్వతంగా ఈ సృష్టిలో నిలిచి ఉంటాడని, అందుకే ఆయన పంచభూతాలకి కూడా అతీతుడని, ఆయనకి చావు అనేదే లేదు కాబట్టి ఆయన కాలానికి కూడా అధిపతి అని, సాక్షాత్తు ఆ మహాకాల స్వరూపుడని అంటారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మరి శివుడు ఎవ్వరికి జన్మించకపోతే ఆయనంతట ఆయనే ఈ సృష్టిలో సృష్టించబడి ఉంటే మరి మానవులందరికీ, దేవతలకు ఎలా దర్శనమిచ్చాడు, ఎలా ప్రత్యక్షమయ్యేవాడు అనేది ముందుగా తెలుసుకోవాలి. వీటి గురించి మన ప్రాచీన పురాణ గ్రంథాల్లో ఏం వ్రాసి ఉందంటే విష్ణు పురాణం ప్రకారం సృష్టి ఆరంభానికి ముందు ఈ యావత్తు బ్రహ్మాండం అంధకారంతో, అంతులేని జలరాశితో నిండి ఉంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణు మాత్రమే ఆదిశేషుడిపై యోగ నిద్రలో తేలియాడుతున్నాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణు నుదుటి భాగం నుండి ఒక ప్రచండమైన కోటి సూర్య కాంతులతో సమానమైన ఒక తేజస్సు వెలువడింది. ఆ మహా తేజస్సు నుండే ఆ పరమశివుడు ఆవిర్భవించాడని విష్ణు పురాణం చెబుతుంది. మళ్ళీ అదే సమయంలో ఆ విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడని కూడా విష్ణు పురాణం వివరిస్తుంది. కానీ అదే శివ పురాణం గనక మనం పరిశీలిస్తే దాంట్లో దీనికి పూర్తి భిన్నంగా రాసి ఉంది. అంటే శ్రీ మహావిష్ణు యొక్క జననం గురించి శివ పురాణంలో ఇలా ప్రస్తావించారు. ఒకసారి శివుడు తన కళ్ళకు మర్దన చేసుకుంటూ ఉండగా ఆయన మోకాళ్ళ నుండి కొంత మలినం, అంటే మురికి ఉద్భవించింది. ఆ మలినం నుండే శ్రీ మహావిష్ణు జన్మించాడని, అంటే శివుడి యొక్క మోకాళ్ళకి ఉన్న మురికి నుండి శ్రీ మహావిష్ణు ఉద్భవించాడని శివ పురాణంలో రాసి ఉంది. దీని బట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి
ఏంటంటే విష్ణు పురాణం అలానే శివ పురాణం యొక్క గ్రంథాలని మనం సరిగ్గా పరిశీలిస్తే ఈ రెండు గ్రంథాల్లో విష్ణువు అలానే శివుడి యొక్క పుట్టుక గురించి ఒకదానికొకటి పూర్తి భిన్నంగా చెప్పబడ్డాయి. అంటే ఒకదానికొకటి అస్సలు పొంతన ఉండదు. విష్ణు పురాణమేమో శ్రీ మహావిష్ణువుని ఆది దేవుడిగా పేర్కొంటుంది. అదే శివ పురాణమేమో ఈ అనంత విశ్వానికి ఆది దేవుడు ఆ మహాశివుడే అని చెబుతుంది. ఇలా అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ముందుగా సృష్టించబడ్డారు, ఎవరు ఎవరిని సృష్టించారు అనేది మనం చెప్పడం చాలా కష్టం. ఈ రెండు కథలే కాకుండా శివుడి జననం గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి అలానే విష్ణుమూర్తికి మధ్య మనిద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు ఈ విశ్వానికి అధిపతి, నేనే గొప్ప అనే తీవ్రమైన వాదోపవాదాలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగాయి. అలా వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఆకాశాన్ని తాకుతూ పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక అనంతమైన ప్రకాశవంతమైన ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం వారికి తెలియదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే ఈ మహా అద్భుతమైన స్తంభం యొక్క పై అంచుని గాని కింద అంచుని గాని ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే మీలో గొప్పవారు, వారే సర్వశ్రేష్ఠులు, వాళ్ళే ఈ అనంత విశ్వానికి అధిపతులు అని ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. వెంటనే బ్రహ్మదేవుడు హంస రూపాన్ని ధరించి ఆ స్తంభం పై భాగాన్ని కనుక్కోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా తనకి ఉన్న అనంతమైన శక్తితో వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు కనుక్కోవడానికి భూమిని చీల్చుకుంటూ పాతాళంలోకి దూసుకు వెళ్లిపోయాడు. అలా యుగాలు గడిచిపోయాయి, కల్పాలు పూర్తయిపోయాయి. కానీ బ్రహ్మకు ఆ స్తంభం శిఖరం యొక్క అంచు కనపడలేదు. విష్ణువుకి కూడా ఆ స్తంభం మూలం దొరకలేదు. చివరికి వాళ్ళిద్దరూ అలసిపోయి స్తంభం దగ్గరికి తిరిగి వస్తారు. అప్పుడు ఆ స్తంభం రూపంలో ఉన్న మహాశివుడు తన అసలు రూపంలోకి వస్తారు. అంటే ఆ మహా అద్భుతమైన జ్యోతిర్లింగం యొక్క స్తంభం నుండి సాక్షాత్తు ఆ లయకారుడైన మహాశివుడు తన దివ్యమైన రూపంలోకి వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్తంభం శిఖరం యొక్క అంచు కనుక్కున్నానని చెబుతాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు బ్రహ్మని శపిస్తాడు. కానీ విష్ణువు వినయంగా, ఓ మహాదేవ, మేము అజ్ఞానంతో మాలో మేమే గొప్పవారినని విరవీగాము. కానీ ఈ అనంత విశ్వంలో నీవే అనంతమైన శక్తి కలిగిన వాడివి, నీకన్నా గొప్ప శక్తి మరొకటి లేదు. ఇలా శివ పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ ఆది మరియు అంతం లేని ఆ స్తంభం ఆ మహాశివుడు ఎవ్వరికి పుట్టలేదని, ఆయన అంతటా ఆయనే ఈ విశ్వంలో స్వయంగా ఉద్భవించాడని మనకి తెలియజేస్తుంది. దీని కారణంగానే శివుణ్ణి స్వయంభు అని అంటారు. కాబట్టి శివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుణ్ణే పూజిస్తారని శివ పురాణంలో మనకి ప్రస్తావించబడి ఉంటుంది. ఈ అద్భుతమైన కథ శివ పురాణంలోని లింగోద్భవ వృత్తాంతంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే శివుడికి పుట్టుక లేదు, ఆయనకి అంతం కూడా లేదు. ఇదంతా విన్నాక మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ మహాశివుడికి తల్లి తండ్రి లేరని, కానీ శివుని యొక్క తండ్రి బ్రహ్మదేవుడని విష్ణు పురాణంలో ఒక సందర్భంలో చెప్పబడింది. అసలు ఆ బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి ఎలా అయ్యారు ఇప్పుడు చూద్దాం. సృష్టి ఆరంభానికి ముందు అంతా జలమయంగా ఉంది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉన్నాడని, ఆయన నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని మనం ముందే చెప్పుకున్నాం కదా. అలా ఉద్భవించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో కలిసి ఈ బ్రహ్మాండమైన సృష్టి గురించి చర్చిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పరమశివుడు వారి ఇద్దరి మధ్య ప్రత్యక్షమవుతారు. కానీ అప్పుడు బ్రహ్మదేవుడు అజ్ఞానం, అహంకారం వల్ల శివుణ్ణి గుర్తించలేకపోయాడు. దానికి ఆగ్రహించిన శివుడు వెంటనే మాయమైపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో బ్రహ్మదేవుడికి జరిగిన పొరపాటును వివరించి శివుడి మహత్యాన్ని తెలియచేశారు. తన తప్పును తెలుసుకున్న బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకున్నారు. అంతేకాదు, ఓ మహాదేవ, నువ్వు నా కుమారుడిగా జన్మించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి అని ప్రార్థించారు. దీంతో కరుణామయుడైన శివుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన
ప్రార్థనని అంగీకరించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించే పనిలో ఉన్నప్పుడు తనకి ఒక సంతానం ఉంటే బాగుంటుందని, తన వంశ అభివృద్ధికి అది అవసరమని భావిస్తాడు. అదే సమయంలో ఆ మహాశివుడు అప్పుడు అతనికి ఇచ్చిన వరం అతనికి గుర్తుకు వస్తుంది. వెంటనే బ్రహ్మదేవుడు పరమశివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఒక చిన్నారి పసిబాలుడి రూపంలో ఏడుస్తూ బ్రహ్మదేవుడి వడిలో ప్రత్యక్షమయ్యారు. పరమశివుడికి అదే ఏకైక బాల్య రూపమని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పరమశివుడు ఆ బాలుడి రూపంలో ప్రత్యక్షమైన తర్వాత ఆ పసిబాలుడు ఆగకుండా ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలుడికి రుద్ర అని నామకరణం చేస్తాడు. అంటే ఏడ్చేవాడు అని అర్థం. అయినా ఆ బాలుడి ఏడుపు ఆగలేదు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుణ్ణి శాంతింప చేయడానికి వరుసగా అనేక పేర్లు పెడతాడు. చివరికి ఆ బాలుని యొక్క ఏడుపు ఆపడానికి బ్రహ్మదేవుడు పరమశివుడికి 108 దివ్య పేర్లను ప్రసాదించాడని, అప్పుడు ఆ బాలుడు శాంతించాడని పురాణ కథలు చెబుతున్నాయి. ఇలా పరమశివుడికి సృష్టిలో ఎన్నో పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూసారంటే మీరు ఆ పరమశివుడి గురించి అంతు చిక్కని విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని అర్థమైంది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి ఒక రోజు బ్రహ్మదేవుడితో ఈ అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారు, ఈ అనంత విశ్వానికి ఎవరు అధిపతులు, అలానే మహాశివుడు, మహావిష్ణువు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి అత్యంత ఆశ్చర్యం కలిగించే ఒక రహస్యాన్ని చెబుతారు. నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మేము దుర్గాదేవి అలానే ఆ పరమశివుడైన సదాశివుడి యొక్క కలయికతో జన్మించామని చెబుతాడు. అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి, పరమ పురుషుడైన ఆ సదాశివుడు మా తండ్రి అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి సమాధానం ఇస్తారు. అలాగే బ్రహ్మ నారద మహర్షితో ఆ సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించారు, ఈ సృష్టిని నడిపించే బాధ్యతని విష్ణువుకి అప్పగించారు, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను అంటే పరిస్థితిని బట్టి 2 విధులను నిర్వహించే బాధ్యతను ఆ మహాశివుడికి అప్పగించారు అని వివరిస్తారు. మా తండ్రి సదాశివుడికి ఈశాన, తత్పురుష, వామదేవ, అఘోర మరియు సత్యోజత అనే 5 ముఖాలు కలిగి ఉన్నాయి. ఒక ముఖం నుండి ఆకారం, 2వ ముఖం నుండి ఊకారం, 3వ ముఖం నుండి మూకారం, 4వ ముఖం నుండి బిందువు, 5వ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించిన శబ్దాలను కలిపి పలికితే ఓం అనే పదం ఏర్పడుతుంది. ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుణ్ణి చూపిస్తుంది. ఆయనే అనంత విశ్వానికి, అనంత సృష్టికి యజమాని. మా తండ్రి సదాశివుడికి మించిన శక్తి ఈ ప్రపంచంలో, ఈ అనంతమైన విశ్వంలో ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులైన మేము ఎప్పుడు ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటామని చెబుతారు. ఆ సదాశివుడు శివుడి యొక్క అతీంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు. శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయనను సర్వోన్నత జీవిగా చూస్తారు. ఇదంతా విన్న నారద మహర్షి ఒక్కసారిగా చలించిపోయి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు. అయితే ఆ శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించారు, ఆయన గురువు ఎవరు అనే ప్రశ్నలకి సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు, అలాగే శివుడికి గురువులు కూడా ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డారు. ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని వీళ్ళిద్దరే ప్రారంభించారు. వాళ్ళే బ్రహ్మ మరియు శివుడు. ఈ ప్రపంచానికి వీళ్ళే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగా తన మానస పుత్రులకు విద్యను బోధించారు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తారు. అంటే శివుడి శిష్యులుగా ఉన్న 7 మంది నేటి కాలంలో సప్త ఋషులుగా హోదా ఇవ్వబడింది. ఇవి ఆ మహాశివుడి గురించి మీకు తెలియని అంతులేని రహస్యాలు. అయితే ఆ మహాశివుడి గురించి మనం తెలుసుకున్నది
ఇప్పటి వరకు గోరంతే. ఇంకా తెలుసుకోవాలంటే ఆయన గురించి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అవి కూడా మేము మీ ముందుకు తీసుకొస్తాము. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేసి మీరు శివభక్తులైతే హర హర మహాదేవ శంభో శంకర అని కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.